పవిత్ర, హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళింట్లో వాళ్ళు అస్సలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే, కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళలాగా ఉండని. ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే, నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి. అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు. లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే. మా అమ్మ చేసుకోవాలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే. 4 గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో, ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే, చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగపిల్లకి మెల్లగా మాటలు వచ్చాయే. ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం? తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా, సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ, ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్? ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి, పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా.
పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. అయ్యో, ఛే, తొందరపడి తిట్టేసేనే. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? అబ్బచ్చా, మన ఆఫీస్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. ఆ? యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా పిలవరా, నేను చూస్తాను రా. ఉండు, వస్తాను. ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య, ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య అవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడే పుల్లేళ్ళు పెట్టారని అడుగు. మ్యామ్, అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటావు. ఎరా, సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా. పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాకుతో మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ. వస్తున్నాం సార్, ఏమండే, ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండే. గేమ్ ఓవర్.